హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండు చేపల ఇగురు, ఎండు నెత్తల కర్రీ అన్నమాట. ఇది రైస్లోకి, జొన్న రొట్టెలోకి బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. 100 గ్రామ్స్ వరకు ఎండు చేపల్ని తీసుకున్నాను. ఇసుక లేకుండా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. చింతపండు నానబెట్టి రసం పిండుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, 2 టమాటోల్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 3½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని ఇందులో వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. ఎండుమిర్చిని వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి 5 మినిట్స్ వరకు. ఇలా మూత తీసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎండు చేపల్ని వేసుకోండి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఎండు చేపలు అనేటివి ఉడికి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తే తెలుస్తుంది. అంతే అండి, ఎండు చేపల కర్రీ రెడీ. ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.